నూనెతో వంట ఇండియాస్ #1 సన్ఫ్లవర్ ఆయిల్. కొంచెం నూనెతోనే ఎక్కువ వంట. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు ఆల్ రెడీ లేడీస్? వావ్, వాట్ ఇస్ దట్ అండి? అదైతే సారీ కాదు సార్. స్నేహ అగర్వాల్. తెలుగు బెబ్బే హే. కొంచెం కొంచెం వస్తుంది సార్. మీరు తెలుగు బెబ్బే హే, मेरा हिंदी बेबे है. अग्रवाल जी कहाँ से हो आप? हम राजस्थान से. ये ड्रेस क्या है? राजस्थानी स्टाइल है? हम मारवाड़ी सॉन्ग पे डांस करना चाहते हैं. अच्छा, म्यूजिक है? रेडी हाँ, है? मेरे पास है. आ जाओ. ఓకే మేడం, డాన్స్ తో అదర్ కొట్టింది కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. మీకు ఒక వ్యక్తిని మాయం చేసే శక్తి వస్తే, ప్రపంచంలో లేకుండా చేయాల్సి వస్తే, మీ ఆయన కాకుండా ఎవరిని చేస్తారు? నన్ను ఒకవేళ మాయం చేసే శక్తి వస్తే నేను ఇంకో నా ఫ్రెండ్ని కూడా అదే అడుగుతాను, అదే శక్తి తీసుకోమంటాను. సపోజ్ మా ఫ్రెండ్ పేరు హేమ అనుకోండి, మేము ఇద్దరు మాయ అయిపోయి చూస్తాం ఎక్కడ వెళ్తాం ఎలా ఉంటాం అని. వెరీ గుడ్. ఎన్ని ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఇది? 1 year, లెస్ దెన్ ఇయర్ మాయమయ్యాలనుకుంటున్నారు. ఎన్ని ఇయర్స్ కాదు, ఏ లెవెల్ ఆఫ్ కనెక్షన్ అది. మీ ఇద్దరు మాయమైపోండమ్మా, ఇదే బెటర్. ఎస్ మేడం. నాతో పాటు మా బెస్ట్ ఫ్రెండ్ ఉంది వేణి అని, తను నేను మాయమైపోతాం. ఎక్కడెక్కడ తిరగాలనుకుంటామో తిరుగుతాం హ్యాపీగాను. మాయమైపోదామని ప్లాన్ చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్. మిమ్మల్నే మాయం చేస్తాం. ఎందుకు మేడం నా మీద అంత కక్ష మీకు? మళ్ళా వచ్చేస్తారు కదా. మీ మీద గౌరవంతో లేదు మేడం మాయం చేసిందని చెప్పి నేను ఎవరు దొరకకుండా వెళ్ళిపోతా. ఆ హక్కు మీకు ఉండదండి, అధికారం. మేము మాయం చేసాం కాబట్టి మళ్ళా మేమే తీసుకురావాలి. మేము దేవతమమ్మా నువ్వు. ఓకే, ఫస్ట్ అయితే మా రాజస్థానీ మేడం అగర్వాల్ జీ ఆజాओ. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు రండి. థ్యాంక్ యూ సో మచ్. మే యువర్ ఫ్రెండ్షిప్. మా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. గజ్జగల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు వాన చల్లు మన్నాదిరు ఊరు కొల్లు మన్నాదిరు. మేడం మీ పేరు? రాధిక. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు పద్మప్రియ అండి. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. సరే, మీ ఆయన తలుచుకుంటే మీకు వచ్చే పాట మైండ్ లో? మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానుల రేగిపొమ్మన్ అమ్మాయితో కదా, మా ఆయనతో అని చెప్తా. ఎప్పుడన్నా వెళ్ళారా మీరు మీ ఆయన బైక్ రైడ్? వెళ్ళాం. వెనకాల నుంచి గట్టిగా పట్టుకొని మీ ఆయన పోండి. హాయ్ మేడం, మీ పేరు? స్వప్న అండి. స్వప్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీకు ఆ డైలాగ్ వస్తుందా? స్వప్న, మీ ఆయన ఎప్పుడు చెప్పాడు ఈ డైలాగ్ మీకోసం? లేదు. స్వప్న సంక్రాంతి మొగ్గ అయితే ఒకసారి ట్రై చేయండి ఆ స్టైల్. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బెమ్మరా గుంతో కదా ముక్కుతో. స్వప్న ఇప్పుడు మేడం చేస్తుంది చూడండి. మేడం, నేను స్వప్న కాదు కదా. పక్కన ఉంది కదా ఆవిడ కోసం. స్వప్న నిన్ను శుద్ర పూజలు చేయమల్లే. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే ముక్కుతోని స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో ఉన్న గొబ్బెమ్మ. ఓం బుష్ అని లాస్ట్. హాయ్ మేడం, మీ పేరు? జయశ్రీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పుడు అలానండి లేకపోతే చిన్నప్పటి నుంచి ఇంత అందంగా? మేడం, మీ పేరు? నా పేరు లత అండి. లత గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ స్కూల్ టీచర్. ఓ లవ్లీ అండి. సో స్కూల్ టీచర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంటారు, అవునా? నో నాట్ లైక్ దట్. అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, కానీ పర్సనల్ లైఫ్ లో మీ ఆయనని తలుచుకుంటే మీకు వచ్చే పాట ఏంటి? ఈ వేళలో నీవు
ఏం చేస్తూ ఉంటావో. ఫోన్ చేయొచ్చుగా. బ్యూటిఫుల్ అండి, మీరు పాట కూడా చాలా బాగా పాడారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? బాను అండి. భాను గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ తర్వాత లవ్ అయింది. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ పోలా అద్రి పోలా. సో గంట కొట్టాలి, తిరిగి వచ్చి నా చేయి కొట్టాలి. ఎవరైతే అలా చేస్తారో ఆ టీంనే ప్రశ్న అడుగుతా. టోటల్ గా 3 ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఒకరు వెళ్తారు. సేమ్ టైం లో 3 టైమ్స్ ఆడతారు. 3 క్వశ్చన్స్ అడుగుతాను. 2 రైట్ ఆన్సర్స్, యూ విన్ ది రౌండ్. ఓకే, 3, 2, 1 గో అంటే అప్పుడే బయలుదేరండి. 3, 2, 1. జీవితంలో ఎప్పుడు ఇంత భయం పోలేదా? కానీ ఫస్ట్ వచ్చింది మాత్రం ప్రశ్న అడుగుతున్న జాగ్రత్త వినండి. మీ ముగ్గురే ఆన్సర్ చేయాలి, అవతల వైపు నుంచి ఆన్సర్ చేయొద్దు. ఒక సామెత చెప్తాను నేను. ఆ సామెతలో మధ్యలో బీప్స్, మధ్యలో డాష్ అంట. డాష్ దగ్గర వచ్చే పదాలు మీరు చెప్పాలి. సామెత ఏంటంటే డాష్ వచ్చి డాష్ తో మొరపెట్టుకున్నట్టు, డోల్ వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు. ఒకడు ఏదో కష్టపడి ఏదో బాధపడుతున్నాడు అనుకోండి, ఇంకోడు వచ్చి వాడితో అంటాడు నీ బాధ ఏమాత్రం రా, నాది ఇంకా ఎక్కువ బాధ రా అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నాకెందుకు చెప్తున్నారు అది? అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ కోసం ఈసారి మాత్రం టీచర్ మీ చేతిలో ఉంది మొత్తం. గంట కొట్టండి, తిరిగి వచ్చి నా చేయి కొట్టండి. 3, 2, 1 గో. నా చేయి పట్టుకుని ఆవిడ వెనక్కి ఫస్ట్ నేనే. నువ్వు కొట్టినవా తిరిగి వచ్చినవా అన్నట్టు ఉండాలి. నువ్వు గంట కొట్టి మనం ఆడ లేట్ అయిపోయింది, ఆమె ఫస్ట్ వచ్చింది. నేను కదా ఫస్ట్ కొట్టాను. నేను ఈ చేయి ముందు పెట్టా. సరే ఏం చేస్తావు? ఓకే, మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, అత్త డాష్ అల్లుడు డాష్ చేసినట్టు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. రైట్ ఆన్సర్. ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇది డిసైడర్. ఇది గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. 3, 2, 1 గో. అమ్మా ఆడ బ్రేక్ వేసారు ఎందుకమ్మా అట్లా? మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి డాష్ రమ్మంటుంది, డాష్ పొమ్మంటుంది. ఊరు రమ్మంటుంది, కాడు పొమ్మంటుంది. అదే ఊరు అదే సారీ ఆగండి. అవుతా. అదే ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో 2 పాయింట్స్ తో రౌండ్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. హార్డ్ లక్. ట్రై చేశారు బట్ అక్కడ వాళ్ళు 2 పార్ట్స్ గా ఉండే. వెరీ గుడ్. మీ ముగ్గురు ఇప్పుడు ఆడుతున్నారు నాతో పాటు లక్కీ జో. బెలూన్స్ అండ్ దాంట్లో డబ్బులు ఉన్నాయి, మీరు తెచ్చుకుంటారు. మీరు తెచ్చుకున్న బెలూన్ లో డబ్బులు మీకు కాదు, మీ వేరే పార్టిసిపెంట్కి వస్తుంది. సో మీరు వచ్చి తెచ్చే డబ్బులు ఆవిడకి వెళ్తాయి, మీరు వచ్చి తెచ్చే డబ్బులు ఆవిడకి వెళ్తాయి, మీరు వచ్చేటి ఈడికి వెళ్తాయి. గాట్ ఇట్? ఎవరు ఎంత లక్ ఫ్యాక్టర్ తీసుకొని వచ్చారో చూద్దాం. ముగ్గురు వెళ్తారు. విదిన్ 2 సెకండ్స్ బెలూన్ తీసుకొని వెనక్కి వచ్చేయండి. 3, 2, 1 గో. ఒకటే. ఓకే, కొంగు ఇట్లా పట్టుకొని నేను బర్స్ట్ చేస్తాయి బెలూన్. హ్యాపీ బర్త్డే. ఓ 1000 రూపాయలు మేడం మీకోసం సపరేట్ గా మీరు 1000 రూపాయలు తెచ్చారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ బద్దు. ఇప్పుడు ఇట్లనే ఉంటుంది. నెక్స్ట్ చూడు బాధ ఎట్లయితుందో. 500, 1000, 15, 2000, 2500. కంగ్రాచులేషన్. రాధిక నీకోసం. థ్యాంక్ యూ. రాధిక మాడబడి కాబట్టి నేను ఫీల్ అవును. 500, 1000, 15, 2000. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. మా సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అండ్ వి కాల్ దిస్
ఇది సార్ మా బ్రాండ్. సో ఫస్ట్ స్పెషల్ టాలెంట్ షోకేస్ చేయడానికి ఇద్దరు లేడీస్ రెడీగా ఉన్నారు. మేడం మీ పేరు తెలుసుకోవచ్చా? సంగీత. సంగీత గారు, పేరులోనే సంగీతం ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి. మా మదర్ సింగర్ యాక్చువల్లీ, బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడకి సంగీతం ఇష్టమని నాకు సంగీత అని పేరు పెట్టారు. మేడం మీ పేరు? राधिका. రాధిక గారు, మీరు కూడా పాటలు పాడుతున్నారా? యు లెర్న్డ్ సింగింగ్? ये कोरस को వచ్చాను. కోరస్ కి వచ్చారా? 3, 2, 1 go. ఇంతందం దారి మళ్ళిందా, భూమిపైకే చేరుతున్నదా, Wow. లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద, జగత్తు చూడని మహత్తు నీదెలే, నినావు తాకి తరించి తపస్సులా, నిసీదులన్నీ తలంచి ఉషారానివా, ఉసెక్కులేనిలాడు చందమామయే, నువ్వుంటే నా పనేంటనే, నీళ్ళకే దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేంటనే. నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరి, వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి, నదిలాదో కేటిని పైట సహజ గుణం, పులిలాదాగుంది వేటాడి పడుచుతనం, దాసోహమందిన ప్రపంచమే అదంత నీదయే, విసుక్కునే వేలాడు చందమామయే, నువ్వుంటే నా పనేంటనే, ఈ నీలకి దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేంటనే. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా, వీళ్ళే ఎక్కు పెట్టి మెళ్ళో తాళి కట్టి మరలా రాముడవ్వనా, అందం నీ ఇంట చేస్తోంద ఊడిగమే, యుద్ధం చాటింది నీ పైన ఈ జగమే, దాసోహమందిన ప్రపంచమే అదంత నీదయే, విసుక్కునే వేలాడు చందమామయే, నువ్వుంటే నా పనేంటనే, ఈ నీలకి దిగేను కోటి తారలే, నీకంత వెన్నెలేంటనే. బ్యూటిఫుల్. సంగీత గారు, ఏ టైంలో మీకు పేరు పెట్టారు కానీ యూ హ్యావ్ దట్ మ్యాజిక్ ఇన్ యువర్ వాయిస్. అదృష్టం అండి మీరు పాడుతుంటే వినడం. బ్యూటిఫుల్ గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద మోస్ట్ అమేజింగ్ పార్ట్ వాస్ కోరస్. ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. అద్భుతంగా పాడారు. సో టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ 1000 రూపీస్. ఓకే, ఆ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వీణా పర్ఫార్మెన్స్ తీసుకుని వచ్చేస్తున్నారు మా పర్ఫార్మర్. గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ హర్.
బ్యూటిఫుల్ అండి. ఇంత దగ్గర నుంచి మీరు వీణా వాయించడం చూడడం, ఆ సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనిత గారు ఎప్పటి నుంచి వాయిస్తున్నారు మీరు వీణా? అరౌండ్ 85లో నేర్చుకున్నాను. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 40 years గా. యా, అండ్ లక్కీలీ కాకినాడ లాస్ట్ పోస్టింగ్ అయింది మా హస్బెండ్ది. ఓకే. సో అప్పుడు అగైన్ నాకు ఒక మంచి గురుగారు దొరికి బ్రషింగ్ అయింది. సో Very nice. క్రెడిట్ గోస్ టు రమణ గారు, మా సార్. బ్యూటిఫుల్ అనిత గారు, లవ్లీ. సో బ్యూటిఫుల్ గా మా ఆడవాళ్ళు మీకు జోహర్ లో ఎంటర్టైన్మెంట్ గేమ్లు ఎంత ఇంపార్టెంటో ఇలాంటి టాలెంట్ చూపించడం కూడా మా బాధ్యత, అదే ఇంపార్టెంట్. మా షో తరఫు నుంచి మీకు 2000 రూపీస్ కంగ్రాచులేషన్. యా, నెక్స్ట్ మేడం ఏదో టీచ్ చేస్తారా? మ్యాథ్స్ టీచరా? నేను మ్యాథ్స్ టీచర్ కాదండి. నా ప్యాషన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి పోర్ట్రేట్స్ చేయడం Oh, wow. నాకు చాలా ఇష్టం. నాకు ఒక ప్యాషన్ ఉంది, ఎవరినైనా కొంచెం ఆన్ ద స్పాట్ వేయడం అన్నది ఇంట్రెస్ట్. Okay. అండ్ బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు డ్రా. బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు డ్రా కాబట్టి నన్ను చేయండి. ఎగ్జాక్ట్లీ Oh, you're telling? Oh, beautiful. Oh my God. సో యూ హ్యావ్ టు స్టాండ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మేడం సరిగ్గా రావాలి ప్లీజ్ మేడం, నా ఇజ్జత్ పోతుంది మేడం. చూసి తట్టుకోవాలని ఉందా? ఇంతసేపు తీసుకున్నారు, నా బొమ్మ వేస్తే అయిపోయేదిగా. యూ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ఎస్, దిస్ ఇస్ లైక్ మీ. దీన్నేమో రబ్బర్ యూస్ చేయకుండా స్కెచ్ పెన్ తోటి చేశాను. ఇది నేనే. వెరీ గుడ్ అమ్మాయి, జాగ్రత్త పెట్టుకుంటా. టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ 1000 రూపీస్ టు ది బ్రిలియంట్ టాలెంట్. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్ ప్రెజెంట్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరి ఇక్కడ ఉన్న వాళ్ళు రింగ్, ఒకరి ఇక్కడ ఉన్న వాళ్ళు బాల్. మీరు బాల్ ఇసిరేస్తే అవతల వాళ్ళు రింగ్ ఇసిరేయాలన్నమాట. ఈ బాల్ ఆ రింగ్ లోపల నుంచి పాస్ అవ్వాలి. అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఫైనల్ కి వెళ్ళిన తర్వాత ఈ రింగ్ ని ఆ పోల్ కి వేసేయాలి. కనీసం 4 times ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఏ ముగ్గురు కలిసి ఎక్కువ రింగ్స్ దానికి వేస్తారో వాళ్ళే విన్నారు. గాట్ ఇట్. సో మీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ, 3, 2, 1 గో. వెరీ గుడ్. నెక్స్ట్. కాన్సంట్రేట్. టైమ్ అప్. ఒక్కటేసారు ఇంత కష్టపడి. చాలా సింపుల్ గేమ్. మీరు పానిక్ అయిపోతున్నారు, రిలాక్స్ గడాలి. 2 వేస్తే మీరు గెలిచిపోతారు. దీనికంటే ఈజీ టార్గెట్ ఇంకొకటి ఉండదు. ప్లీజ్ దయచేసి వాళ్ళలాగా ఆడకండి అమ్మా. రెడీ, 3, 2, 1 గో. అయ్యో, గ్రేట్ అమ్మా, వెరీ గుడ్, లవ్లీ, వెల్ ప్లేడ్. మీరు టచ్ చేయండి.
పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క గుర్తిమిరో మన బద్దలు గుట్టేరు నువ్వు పెద్ద పుల్లి లెక్క గుర్తిమిరో మన బద్దలు గుట్టేరు పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క గుర్తిమిరో మన బద్దలు గుట్టేరు నువ్వు పెద్ద పుల్లి లెక్క గుర్తిమిరో మన బద్దలు 5 4 3 2 1 పాయింట్ వచ్చింది కాబట్టి టై బ్రేకర్. మీ ముగ్గురికి 3 రింగ్స్ ఇస్తా, దాని తర్వాత వాళ్ళ ముగ్గురికి 3 రింగ్స్ ఇస్తా. ఎవరెన్ని రింగ్స్ వేస్తే వాళ్ళే విన్నర్. 3 2 1 గో. ఒక్కటేస్తే అయిపోతుంది. ఏక్ దాలో 3 2 1 గో. హార్డ్ లక్, కంగ్రాచులేషన్స్. బట్ మీ ఆట ఆడవాళ్ళు మీకు జోర్లు ఉన్నంత కాలం మీ ఆట గుర్తుంటుందండి. అండ్ విన్నర్స్ ఈ మా ఆడవాళ్ళు మీకు జోర్ల తరపు నుంచి 3000 రూపీస్. That brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying ఆడవాళ్ళు మీకు.